వెల్కమ్ టు ఆర్కే వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఆటో క్లీన్ చేస్తున్నానండి. చాలా మట్టుకు ఆటోలు చూస్తుంటాం, బ్యాక్ సైడ్ అంతా చాలా డస్ట్ పట్టి ఉంటాయి. నాకు అలా ఉంటే అస్సలకి నచ్చదండి. అందుకే కొంచెం శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. ఆటో అయితే గల్లీలో చాలా చిన్న ఉంటుందండి, మా ఇంటి దగ్గర పార్కింగ్ ప్లేస్. అందుకే మనం రివర్స్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే నేను మన పక్క గల్లీకి అయితే వెళ్తానండి. ఇదేనండి స్పాట్. అయితే రెగ్యులర్గా అయితే ఇన్నే పెట్టుకుంటా ఆటో. ఈ నుంచే నేను కిరాయిలు ఏమన్నా వస్తే వెళ్తూ ఉంటానండి. పక్కన టెంపుల్ కూడా ఉంటుందండి మనకి. ఇప్పుడే అండి నియర్ బై దగ్గరలోనే, మన ఇంటి దగ్గరలోనే అయితే కిరాయి అయితే పడ్డది. బుకింగ్ వెళ్ళే దగ్గరలో అయితే రోడ్డు వర్క్ నడుస్తుంది. కస్టమర్కి అయితే నేను కాల్ చేసిన, వాళ్ళే వస్తున్నారు. వెళ్ళే దారిలోనే అండి మనకు హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఉంటాయి. ఎల్పిజి అన్నట్టు మన ఆటో డైలీ అయితే నేను ఒక 500 వరకు అయితే ఎల్పిజి గ్యాస్ కొట్టిస్తానండి. ఇప్పుడేనండి కిరాయి ఇట్లా మనకు డ్రాప్ అయిపోయిందండి. 323 రూపీస్ అయితే మనకు రావడం జరిగింది ఈ రైడ్లోని. ఒక కస్టమర్ అయితే ఎక్కాడండి, తిన్నాడు, డస్ట్ అంతా మొత్తం అందులోనే వేసిపోయిందండి. ఇంతలోనే మనకు లంచ్ టైం అయితే అయిందండి. ఇంట్లో మనకు టిఫిన్ బాక్స్, చిన్న టిఫిన్ బాక్స్, రైస్ బాక్స్, కర్రీ బాక్స్, మురుకులు ఇట్లా చేశారు. ఇంతలోనే ఇంకా ఇదేనండి లాస్ట్ డ్రాపు. మన ఇంటి సైడే పడ్డది. ఈసీఎల్ సైడ్ అయితే నాకు లాస్ట్ పికప్ అయితే, లాస్ట్ డ్రాప్ అయితే దొరికిందండి. మనం వెళ్ళే దారిలోనే పడ్డదండి. మీ ఇంటికి ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్ అయితే ఎంటీ వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి అయితే కాల్ చేస్తే ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయింది అన్నారు. మనం వెళ్ళే దారిలోనే అయితే మనకు నేషనల్ మార్ట్ ఉందన్నట్టు. ఇక్కడైతే ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకొని అయితే మనమైతే ఇప్పుడే రిటర్న్ అవుతున్నానండి, వెళ్తున్నానండి ఇంటికి. ఇంకా ఈ రైడు అయితే ఇంతటితోనైతే నేను కంప్లీట్ చేస్తున్నానండి. ఈరోజైతే మనకు ఎంత వచ్చిందనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను చెప్తానండి. ఓకేనండి.